అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పలువురు ప్రముఖులు స్పందించారు. భారత విమానయాన రంగంలో అతిపెద్ద ఘటనగా అభివర్ణించిన పలువురు ప్రమాద కోరల్లో నుంచి అంతా సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి ప్రకటించారు. ఘటన సమాచారం తెలియగానే మనసంతా బాధతో నిండిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా అన్నారు. విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. గుజరాత్ సీఎం హోంమంత్రి అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్తో పరిస్థితిపై మాట్లాడినట్లు తెలిపారు. అహ్మదాబాద్ ప్రమాద ఘటన తీవ్ర విషాదకరంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభివర్ణించారు. బీజేపీ కార్యకర్తలంతా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. విమాన ప్రమాద ఘటనలో గాయపడ్డ వారి కుటుంబాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. విమానం కూలిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వ్యాఖ్యానించారు. భారత విమానయాన రంగంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదం నొక్కి చెబుతుందన్నారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనను తీవ్రంగా కలచివేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం గాయపడ్డ వారిని దృష్టిలో ఉంచుకుని సహాయ చర్యలను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం దృష్ట్యా హై అలర్ట్ ప్రకటించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘ్వి అన్నారు. బాధితులకు త్వరగా వైద్యం అందేలా ఆసుపత్రులను సిద్ధం చేశామని వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయని వివరించారు. విమాన ప్రమాదంలో 242 మంది చిక్కుకోవడం కలచివేసిందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. చిక్కుకున్న వారంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. అహ్మదాబాద్లో విమానం కూలిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫోన్లో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని ప్రధాని ఆదేశించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తీవ్రంగా కలచివేసిందన్న రాజ్నాథ్ సింగ్ బాధితులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారన్నారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఆయన అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని హుటాహుటిన అహ్మదాబాద్కు బయలుదేరారు. డీజీసీఏ, ఎయిర్ ఇండియా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఆయన మాట్లాడారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి అప్రమత్తంగా ఉంటూ ఘటనా స్థలంలోని పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం ఊహకందని విపత్తుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా జాతి మొత్తం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటన అత్యంత విషాదకరమని ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ అన్నారు. ఊహకందని విషాదంగా పేర్కొన్న కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఇలాంటి కష్ట సమయంలో బాధితులకు అందించే సాయం ప్రతి క్షణం విలువైందన్నారు. సహాయ చర్యలు వేగవంతం చేయాలని యంత్రాంగాన్ని కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. విమాన ప్రమాద బాధితులంతా త్వరగా కోలుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అహ్మదాబాద్ విమాన ఘటన హృదయ విదారకమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. విమాన ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. అనూహ్యంగా వైద్య విద్యార్థులు ప్రమాదంలో చిక్కుకోవడం బాధించిందన్నారు. అనేక మంది బ్రిటిష్ పౌరులను తీసుకొస్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలటం బాధాకరమని లండన్ మేయర్ సాదిక్ ఖాన్ వ్యాఖ్యానించారు. ప్రమాద బాధిత కుటుంబాలకు జూనియర్ ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.